క్షమించరాని విధంగా దాడికి పాల్పడ్డారు. మాజీ ఎంపీ మేకపాటి భవిష్యత్తులో విక్రమ్ కేంద్ర మంత్రి అవుతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుర్మార్గంగా, కిరాతకంగా, క్షమించరాని విధంగా దాడికి పాల్పడ్డారని, చేసిన వారిని ప్రోత్సహించిన వారిపై పోలీసులు, ఎన్నికల సంఘం తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రమైన అనంతసాగరంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ మేకపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ విజయవాడ నడిబొడ్డులో దీక్ష చేస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చంపించారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఘటనను రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో విక్రమ్ రెడ్డి వచ్చారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాలు పర్యటించారన్నారు. కోపమంటే ఎరుగరని, ఆత్మకూరు నియోజకవర్గానికి తగిన ప్రజాప్రతినిధి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే వయసులో 20 రోజులు చిన్నవాడని, రాష్ట్ర భవిష్యత్ జగన్మోహన్ రెడ్డితో ఉందని, ఆత్మకూరు భవిష్యత్ విక్రమ్ రెడ్డితోనే సాధ్యమన్నారు. భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యునిగా కూడా విక్రమ్ రెడ్డి అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.